రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. చేవెళ్ల మహాసభలో బీఆర్ఎస్ నేత, అదే ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, అదేవిధంగా మోదీ గారి యొక్క ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయడం, మరి ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా స్పందనగా, అదేవిధంగా మరి యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో తమ యొక్క మనోభావాలను వివరించేందుకు మనతో పాటు చర్చా కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ముందుగా అన్యం రామరెడ్డి గారు, వీరు బీజేపీ రాష్ట్ర నాయకులు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. రామరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రైట్, మరి వీరితో పాటుగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ డాక్టర్ శివకుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే అండి. ముందుగా బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి చూద్దామండి. మరి మీరు స్పందించండి. మరి బీజేపీ అంటేనే మతపిచ్చి, బీజేపీ అంటేనే మరి భావోద్వేగాలను రెచ్చగొట్టేది పార్టీ అంటూ కూడా కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్య మీరు తీసుకుంటున్నారా? ఏమంటారు దానికి స్పందన? మోడీ గారు ప్రధాని అయినాక దేశంలో మత కలహాలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎన్ని జరిగినాయండి? జరిగినాయా? మోడీ గారు రాకుండా 2014 ముందు ముజఫర్పూర్, అక్కడ ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్, వందల కొద్ది మత కలహాలు. దేశంలో మత కలహాల చరిత్ర అంటే కాంగ్రెస్ పీరియడ్లోనే భయంకరంగా. మీరట్ తీసుకుంటారా, ముజఫర్పూర్ తీసుకుంటారా, ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో బిహార్ షరీఫ్ తీసుకుంటారా, ఇక్కడ తీసుకున్న గుజరాత్ లో 6 నెలల మత కలహాలు జరిగిన కాంగ్రెస్ పనులు వరుసగా 6 నెలలు. అంటే ఈ చర్చ కార్యక్రమంలో కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యల గురించి మనం తీసుకోవట్లేదండి. బీఆర్ఎస్ నేత తీసుకున్న కామెంట్స్ మనం తీసుకుంటున్నాం. సో బీఆర్ఎస్ కామెంట్ ఆయన చేసిన కేసీఆర్ ఏంటంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్ళింది అన్నట్టు, అధికారం పోయేటకే నీతులు తప్పులు పట్టడానికి తయారైంది. ఆయన అధికారం ఉన్నప్పుడు ప్రజలను కలవలేదు, సెక్రటేరియట్కే రాలేదు, మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేలకు కనపడు, ఉప ముఖ్యమంత్రినే గేట్ నుంచి వెళ్ళగొట్టిన ఆయన. కాబట్టి ఆయనకు అలాంటి ఆయన పరిపాలన గురించి లేకుంటే వేరే ప్రభుత్వాల గురించి చెప్తే నమ్మే పరిస్థితులు ఎవ్వరు లేరు. ఆయన అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని భయంకర మత రాజకీయాలు చేసి ఎంఐఎం మేము ఒకే ఫ్రెండ్లీ పార్టీస్ అన్నాడు. ఎంఐఎం పార్టీ ఏందని వాళ్ళు రజాకార్ పార్టీ. దేశ విభజన టైంలో రజాకార్, అంతకుముందు ఫస్ట్ ఎంఐఎం పెట్టగానే ఎంఐఎం ను రజాకార్గా మార్చారు. తర్వాత తెలంగాణ విమోచన తర్వాత ఎంఐఎం ను బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన మళ్ళీ కాంగ్రెస్ వచ్చి దాన్ని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, ఎంఐఎం అంటే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, అది మతపర పార్టీ. మాది భారతీయ జనతా పార్టీ, భారతదేశ ప్రజల పార్టీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఇవి మన విధానం. మనం చేసిన, మేము మన ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసినారు. వారి ఏ కమ్యూనిటీ అండి? కమ్యూనిటీని చేయలే, ఈ ఫిట్ ఫర్ దట్ పోస్ట్. ఆ రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చింది ఏపీ అబ్దుల్ కలాం గారు. యువతకు, విద్యార్థులకు ఎంతో మందికి స్ఫూర్తి. చివరి నిమిషం వరకు మేఘాలయాలో ఒక విద్యా సంస్థలో మాట్లాడుతూ ప్రాణాలు వదిలారు ఏపీ చరిత్ర. రామ్నాథ్ కోవింద్ గారు కానీ, ఇప్పుడు ద్రౌపది ముర్ము కానీ. ఎక్కడ మేము మతం ఉందా? అరబ్ కంట్రీస్ తోని బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే మాకుందండి. 1968లో ఫస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ స్టార్ట్ చేసినప్పుడు, ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కంట్రీస్ మొరాకో క్యాపిటల్ రబ్బాత్ లో పెడితే ఇందిరాగాంధీ గారు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి కాదు అప్పటికి, ఇంకా విదేశాంగ మంత్రి ఉండే, ఆయన గెస్ట్ గా పంపించారు. వాళ్ళు ఇన్వైట్ చేయలే, ఎయిర్పోర్ట్ నుంచి వాపస్ పంపించడానికి లోపల రానియలే. మదర్ ఇండియా ఒక మ్యాగజైన్ ఉంది బాబుభాయ్ పటేల్ది. దాంట్లో ఏంటంటే క్రింద తంత వచ్చి ఇక్కడ మన ఇండియాలో పడ్డట్టు చూస్తే ఫక్రు వాట్ యు ఆర్ డూయింగ్ అంటే ఐఎమ్ కూలింగ్ బై బాటమ్. అటువంటి అవమానకరమైన సంఘటన 1968లో అరబ్ కంట్రీస్ చేతిలో భారతదేశానికి ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల జరిగింది. అదే సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ మంత్రి ఉన్నప్పుడు యుఏఈలో అదే ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ మీటింగ్ జరిగితే మనల్ని గెస్ట్గా పిలిచారు. గెస్ట్గా పిలిచినప్పుడు పాకిస్తాన్ దాని అంటే ఆబ్జెక్షన్ చెప్పింది, మీరు వచ్చినా లేదు, రాకున్నా పర్లేదు, ఇండియానే మా గెస్ట్, స్పెషల్ గెస్ట్ అని పిలిచి వారు మాట్లాడితే మంచిగా వారు స్వీకరించారు. అది అరబ్ కంట్రీస్కు మనకి ఇప్పటికీ అరబ్ ఇంతకుముందు 10 ఏళ్ల కింద వరకు అండి, 20-30 నుంచి 10 ఏళ్ల కింద వరకు మన ఇండియన్స్, భారతీయులు అరబ్ కంట్రీస్ వెళ్తుంటే సూట్ కేసులు అవన్నీ ఓపెన్ చేసి ఏమన్నా ఫోటో ఉన్నా, దేవి దేవత ఫోటో ఉన్నా తీసుకుపోయి చెత్త బుట్లేసేవాళ్ళు. ఫోటో కూడా అదే చెప్పిపోయినాం. ఇప్పుడు మోడీ ప్రధాని మారిన వాతావరణం అంటే దేవాలయాలు కట్టిస్తున్నారు అరబ్ కంట్రీస్లో. హిందూ దేవాలయాలు వాళ్ళే ల్యాండ్ ఇచ్చి వాళ్ళే కట్టిస్తున్నారు. అంత ఫ్రెండ్లీ. కాబట్టి మేము మతం రాజకీయం చేయం. ఆర్టికల్ 370 రద్దు చేసాం. అంతకుముందు కాశ్మీర్ లో శ్రీనగర్ లాల్ చౌక్ లో పాకిస్తాన్ జెండా ఎగురుతుండే, భారత్ జెండా తగలబడుతుండే. ఇప్పుడు భారత్ జెండా ఎగరబడుతుంది. వేలాది మంది, రాహుల్ గాంధీ అన్నాడు, తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు ల్యాప్టాప్లు పడుతున్నాయి, భారత్ జెండా పడుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసినాక అది చేసిన ఎక్కడ మతం లేదా, అది మొత్తం ఇంకా టూరిస్ట్ ప్లేస్ అవుతుంది జమ్మూ కాశ్మీర్.
తర్వాత చైనాతో ప్రాబ్లం లేదు, పాకిస్తాన్ అడుపుతుంటుంది ఇప్పుడు. రైట్, ఓకేనండి. రామరెడ్డి గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. మరి శివకుమార్ గారు మీరు స్పందించండి. మరి 12 లక్షలు దళిత బంధు ఇస్తా ఉంటూ మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో మేనిఫెస్టో టైంలో చెప్పడం కానీ, ప్రచారానికి ముందు ప్రభుత్వం ఏర్పడడానికి ముందు చెప్పడం కానీ, ఇప్పుడేమో 4 నెలలు నడుస్తున్నా కూడా 4 నెలలు గడుస్తున్నా కూడా 12 లక్షలు ఇచ్చిన దిక్కు లేదు అంటూ కూడా మరి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్య ఎలా తీసుకుంటారు మీరు కాంగ్రెస్ నాయకులుగా? ముందుగా స్నేహ టీవీ మాస్టర్ కి టీవీ ఛానల్ ప్రేక్షకులకు మీకు రామరెడ్డి గారికి నమస్కారం. నమస్కారం అండి. ఒకటి ఏమంటే కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో ఆయన మాట్లాడిన భాషను విని అందరం కూడా ఏమంటే ఏదో సపరేట్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సరేలేండి ఉద్యమంలో ఒక ఉక్రోషంతో లేకపోతే ప్రజలని రెచ్చగొట్టుతూ పోతున్నాడు కాబట్టి ప్రజలు కూడా దాన్ని చూసి నవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత ఆయన చేసిన మోసాలు కానీ, లేకపోతే పార్టీని మళ్ళీ మేము విలీనం చేస్తా అని చెప్పి విలీనం చేయకపోవడం కానీ, తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి వెళ్ళి ఆమెని ఇంటిలాదులు వెళ్ళి ఫోటో దిగి ఆమె కాళ్ళు పట్టుకొని థ్యాంక్ యూ అని చెప్పడం కానీ, లేకపోతే ఇక్కడ మళ్ళీ ఎలక్షన్కి వచ్చి ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు, మెజారిటీ ఇచ్చిండ్రు. ఎలక్షన్ల 9.5 సంవత్సరాలల్లో ప్రజలు కూడా ఏదో తెలంగాణ కొత్త రాష్ట్రానికి మంచి చేస్తాడని చెప్పి ప్రజలంతా కూడా ఆక్షేపించారు. కానీ కేసీఆర్ చేసింది ఏంటి? యువకులకు కానీ తెలంగాణ భాష అంటే తాగుడు, తిరుగుబోతులు, లేకపోతే బూతులు మాట్లాడు. తెలంగాణ భాష అంటేనే కేసీఆర్ మాట్లాడిన భాషనే ఇది మ్యాండేట్ అనే రకంగా తీసుకొచ్చిండు. వారు ప్రతిపక్ష నాయకులు అనుకోండి, పక్ష నాయకులు అనుకోండి, వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళు అనుకోండి, ఆయన ఎవ్వరికి కూడా మర్యాద ఇవ్వకుండా ఒక నియంతగా పోయిన కేసీఆర్ ఈరోజు 9.5 సంవత్సరాల తర్వాత ప్రజలు బ్రహ్మరథం పట్టినప్పుడు పట్టించుకోనోడు 9.5 సంవత్సరాలైనా ఒక దెబ్బ కొట్టి ఇంటికాడ వండబెడితే ఇప్పుడు ఆయనకు మర్యాదలు గుర్తొస్తున్నాయి. మీడియాను కూడా మీడియా ప్రతినిధులను కూడా ఆ రోజులల్లో నువ్వు ఏ మీడియా, నువ్వు ఎవరు, చాలా గమ్మున కూర్చో అన్నోడు ఈరోజు మీడియా వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని అడగడము, ప్రెస్ కూడా ప్రింట్ మీడియాను కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరినైనా సంబోధిస్తే మీరు అనే ఒక మర్యాదకు రావడం. అంటే అధికారం ఉన్నంత మట్టుకు కళ్ళు నెత్తి మీదకి ఎక్కి ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్కి అంకితం కావడము, లేకపోతే ప్రగతి భవన్లకి అంకితం కావడము, ఇవన్నీ చేస్తూ ప్రజలని కనీసం సెక్రటరియట్లకు కూడా రానియకుండా ఉన్న కేసీఆర్ ఈరోజు ప్రజలు ఆయనను తిరస్కరించి ఇంట్లో వండబెట్టి, ఆయననే ఒప్పుకున్నాడు ఎలక్షన్కి ముందు, ఒకవేళ గెలిపిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తా, ఒకవేళ ఓడగొడితే ఫామ్ హౌస్లో వండుకుంటాను. నేను ఫామ్ హౌస్లో వండుకోమన్నారు, మళ్ళీ కొడుకు బిడ్డ మీ మధ్యన గొడవలైంది అల్లుడితోని, ఆ తోటి అది అక్కడే పడితే సరిపోయేది. అంటే ఇక్కడ మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి మా హయాంలో మేము 10 లక్షలు దళిత బంధుగా ఇచ్చాం, మీరు 12 లక్షలు ఇస్తా ఉన్నారు కదా, 4 నెలలు నడుస్తున్నా కూడా 4 నెలలు గడుస్తున్నా కూడా మీరు ఇంకా ఇవ్వలేదు అంటూ అడిగిన ప్రశ్న, మీరేమంటారు దీనికి? ఖచ్చితంగా రేపు ఆల్రెడీ 100 రోజులలో ఒక 6 గ్యారంటీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పినాము. అది దళిత బంధు మీరు 10 లక్షలు ఇచ్చారు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పినాము. వారు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తుండు, దాంతోపాటు తులం బంగారం కూడా కలిపి ఇస్తామని చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఖచ్చితంగా మా అగ్రనాయకుడు వచ్చి కూడా దాని మీద చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఒకటి ఏంటంటే బీపీఎల్ వాళ్ళకి అనేది, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి అనేది ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసిన అవకతవకలు అన్నీ కూడా సరి చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ 100 రోజుల తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మాకు ఇంకా అవకాశం ఉంది. మీరు దళిత బంధు ఎప్పుడు చేసిండ్రండి? హుజూరాబాద్ పోయినప్పుడు మీరు దళిత బంధు అనౌన్స్ చేసిండు. అప్పటివరకు దళితకు మీరు ఏమి ఇచ్చిండ్రు దళితులకి? గతంలో ప్రభుత్వం 1,30,000 మంది లబ్ధిదారులకు మేము ఇచ్చాము అన్నమాట కేసీఆర్ గారు అన్నమాట, మనం కూడా మీడియా సాక్షిగా విన్నమాట. చెవిలో జరిగిన 1,30,000 మందికి దళిత బంధు మీరు ఇచ్చిండని ఒప్పుకుంటే దాన్ని మొత్తానికి ఒక క్లారిటీ, 1,30,000 మంది ఎవరెవరికి ఇచ్చిండు అనేది అదని చెప్పండి. పింక్ చొక్కాలకి ఇస్తామన్నారు. గతంలో ఉన్న మంత్రులందరూ కూడా ఎవడైతే పింక్ కండువా వేసుకొని వస్తాడో వానికి ఇస్తాం, మిగతా బీజేపీ కండువా కాంగ్రెస్ కండువా వేసుకుంటే వాని బయట పంపిస్తామన్నారు. పోనీ మీరు 1,30,000 మందికి ఇస్తామన్నారు, దాంట్లో 30% మీరు తీసుకున్నారు. ఆ 30% ఎంత అమౌంట్ అయింది? ఆ అమౌంట్ ఎవరు తిన్నారనేది అదన చెప్పండి.
ఓకే రైట్ అండి. అంటే గతంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది కదా. మరి అందులో కూడా అంటే వాళ్ళకి పింక్ షర్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లుగా ఒకవేళ మీకు మరి మీ 3 రంగుల జెండాకి సంబంధించిన కాంగీలకి ఇవ్వడం జరిగిందా, కార్యకర్తలకు ఇవ్వడం జరిగిందా? మీకు సూటి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరమ్మ ఇళ్ళని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తాము, బీజేపీలకి ఇస్తాము, లేకపోతే అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తామని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. అప్లై చేసుకున్న వాళ్ళ దాంట్లో బిలో పవర్టీలను ఎవరున్నారు, ఎలిజిబిలిటీ ఎవరున్నారు అనేది ఇవ్వడం జరిగింది. సరే ఎక్కడన్నా తెలిసి తెలియక కలెక్టర్ల అండర్లో ఉండే కాబట్టి, లేకపోతే లీడర్ల అండర్లో ఉండే కాబట్టి ఎవరన్నా వాళ్ళకి ఏమన్నా ఫేవర్ చేసుకున్నది ఉంటే చేసుకుని ఉండొచ్చు. నేను తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ప్రతి పార్టీలో వాళ్ళ కార్యకర్తలకు కొన్ని ఇవ్వాలని అది ఒక పర్సంటేజ్ ఉంటుంది. కానీ వీళ్ళు మట్టుకు మొత్తానికి ఏదైతే పింక్ షర్ట్ వాళ్ళకే ఇస్తామనేది మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. ఎంతమంది మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ గతంలో డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు, మీరు ఎంత కట్టిండ్రు చూపించండి, 1,00,000 కట్టిస్తారని అడిగినప్పుడు బట్టి విక్రమార్క గారు వస్తే ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ ఇక్కడ చూపించి 3,000 కూడా లేవు, 1,00,000 ఇండ్లు కట్టిస్తామన్నారు, 3,000 కూడా లేవు. దాంతో పాటు అంబేద్కర్ భవన్ అని చెప్పి ట్యాంక్ బండ్ కార్నర్ అక్కడ నల్లగుట్ట సైడ్ ఉంటుంది, ఆ ఏరియా వరకు చూపించి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అక్కడ నుంచి నాకు వేరే పని ఉందని వెళ్ళిపోవడం జరిగింది. మా బట్టి విక్రమార్క గారు మళ్ళీ మీడియాకు వచ్చి వీళ్ళు చూపిస్తున్నారు, చూపించలేదు, పారిపోయిన అనేది రకంగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. మీకు ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది చూడండి. ఓకే రామిరెడ్డి గారు, ఇప్పుడు అదేవిధంగా మరి బీజేపీ చిన్న విషయం ఇక్కడ బీజేపీ గురించి మనం ప్రస్తావించాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ లేదా ఎలక్షన్లు నోటిఫికేషన్లు వస్తాయి అనుకున్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి ₹1 తగ్గించడం, ₹1 తగ్గించడం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అన్నది గతంలో ఉన్న వ్యాఖ్య. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పెట్రోల్ డీజిల్ మీరు ధరలు పెంచారు కదా అని అనడం జరిగింది చేవెళ్లలో. మరి మీరు ఎలా తీసుకుంటున్నారు దీన్ని, నిజమేనంటారా? కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కానీ ఇప్పటికి కూడా దేశంలో అత్యధిక పెట్రోల్ డీజిల్ ధర రేటు ఉన్న రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్ కన్నా ₹10 ఎక్కువ. అంటే రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఎక్కువ ఉన్నట్టు కదా. సెంట్రల్ పన్ను అన్ని రాష్ట్రాలు ఒకటే ఉంటుంది, రేటు కానీ సెంట్రల్ కానీ ఒకటే ఉంటుంది. అది ఆ 2 రాష్ట్రాల మధ్య తేడా ఎందుకు వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వాటి వల్లనే, ట్యాక్స్ వలన. కాబట్టి వీళ్ళు పన్ను ఎక్కువ వేసి కేంద్రం తగ్గించింది. ఎప్పుడు రేట్లు తగ్గినప్పుడు తగ్గించింది కేంద్ర ప్రభుత్వ పన్నులు. వీళ్ళు తగ్గియాలి, ఎంత చెప్పినా అస్సలు తగ్గలే. ఏంటంటే మేము ఉచితాలతో గెలుస్తాం. ఇప్పుడు వాళ్ళు పన్ను ఎక్కువ వసూలు చేసింది, అందులో కేసీఆర్ నెంబర్ 1. వాళ్ళు మన బీజేపీలు ప్రభుత్వం పన్ను ఎక్కువ ఉంది అంటారు. 2013లో ₹84 పెట్రోల్ రేటు, 2013లో 11 సంవత్సరాల క్రితం. ఇవాళ 107, 108. ఎంత పెరిగినట్టండి? కొంతమంది వాహనాలు వాడటం కూడా మానేశారు కదండి. అదే అబద్ధం. వాహనాలు రోడ్ల ట్రాఫిక్ జాము చాలా ఉంది. మెట్రో వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంది. పొల్యూషన్ తక్కువ ఉందా? పోనీ వెహికల్స్ రేట్ సేల్స్ కూడా పెరిగినాయి. ఇప్పుడు వెహికల్స్ సేల్స్ కూడా పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ రేట్ నిజంగా ప్రజలు భరించలేనంత ఉంటే, అంటే ప్రజలు భరించడం అన్ని ప్రభుత్వాలు ఇచ్చినా కాదు, కేంద్ర ప్రభుత్వం చాలా బ్యాలెన్స్ చేసింది. కొన్ని అపోజిషన్ రూల్డ్ స్టేట్నే పెట్రోల్ డీజిల్ రేట్స్ ఎక్కువన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల పన్ను కర్ణాటకలో మేము తగ్గించినాం, వీళ్ళు పెంచారు. వచ్చినాక ఉత్సవాలు పెరిగినా కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది పన్ను. సో ఆ విధంగా ఏంటంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా కేసీఆర్, దీంట్లో కేసీఆర్ దొంగ. పెట్రోల్ రేట్లో ఎంత చెప్పినా వీళ్ళు అప్పుడు, ఇప్పుడు అధికారం పోయినాక ఆయన పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గాలను ఆశాపడు. ఇప్పుడు కేసీఆర్ ఎవ్వరు నమ్మట్లేండి. భయంకరం, ఇప్పటికీ కేసీఆర్ మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది. అబద్ధాలు మాట్లాడతాడు. అసలు ఆయన దగ్గరికి వద్దామండి, అబద్ధాల దగ్గరికి వద్దాం. మరి అదే కేసీఆర్ గారు ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. మోడీ గారు వస్తున్నారు అంటే ఈడీలు కానీ బేడీలు కానీ వస్తాయి అని. మరి అది వ్యాఖ్య అబద్ధంగా తీసుకోవచ్చు అంటారా? మోడీ గారు వెంటే ఈడీలు రావడం, ఆ తర్వాత కొంతమందికి బేడీలు పట్టడం, ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు ఢిల్లీలో మా నాన్న దోపిడి, తెలంగాణలో మా నాన్న దోపిడి, మా అన్న దోపిడికే సరిపోవడం, మా బావ దోపిడికి సరిపోవట్లేదు, నాకు ఇక్కడ స్థానం లేదని పోయి ఢిల్లీలో లిక్కర్ క్యాంప్ చేసింది కవిత. ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు ఏమైంది? మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి రాజకీయ కక్షలు తప్ప నేను ఢిల్లీకి ఆ ఓబ్రాయ్ హోటల్ పోలేదు, నేను చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళలేదు, నేను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సిసోడియాను కలవలేదు. ఏమైనా చెప్పిందా? ఆమె ఏమన్నది? ఇంకోటి ఆయన బేనామీ రామచంద్ర పిల్లయ్య, ఆయన నాకెవరో తెలియదన్నది. వెంటనే రఘునందన్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రామచంద్ర పిల్లయ్ కవిత February 17, 2022 ఆడ దిగింది, తిరుమలలో దిగిన ఫోటో పెట్టాడు. అమ్మా ఫ్యామిలీస్తో దిగిన మీరు తెలవండి, ఎట్లా మీరు దిగుతారని అన్నారు. అప్పుడు టాపిక్ చేంజ్ చేసింది. అంటే వాళ్ళు కొమ్ముక్కై ఆయన ఏజెంట్గా పెట్టుకొని ఢిల్లీ లెక్కర్లో దాంట్లో స్కామ్లో సంపాదిద్దామని తార చేశారు. మరి ఏ ప్రతిపక్ష పార్టీ అయినా కానీ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరగలే అంటుందా? 2% ట్యాక్స్ను
గవర్నమెంట్ సేల్స్ ప్రైవేట్కి ఇచ్చి 2% and 12% చేసి ప్రజలకు రేట్ ఎక్కువ పెట్టి ప్రభుత్వాన్ని ఆదాయం గండి కొడితే తర్వాత ఉండగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, మిగతా స్టేట్ లాగా కాదు ఢిల్లీ, ఇదంతా సెంట్రల్ రీజన్ కాబట్టి ఆ పవర్స్ ఉండే. అప్పుడు వాళ్ళు దీన్ని సిబిఐకి రిపోర్ట్ చేశారు, ఎవరు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. అప్పుడు వీళ్ళు పాలసీ బ్యాక్ తీసుకున్నారు, పాత పాలసీకి వచ్చారు. నీకు స్కామ్ లేకుంటే పాలసీ మళ్ళీ బ్యాక్ రావాల్సిన అవసరం ఉంది. ఈమె పాత్ర ఉంది, 100 కోట్లు ఈమె సౌత్ గ్రూప్ నుంచి సప్లై చేసింది, అవన్నీ క్లియర్గా వచ్చినాయి. ఈడీ ఎందుకు వస్తుందంటే ఇది హవాలా మార్కు వస్తారు. ఈడీ కరప్షన్ కోసం రాదు, కరప్షన్ కోసం సిబిఐ. అండి మోడీ గారు ఒకవేళ తెలంగాణకు వచ్చినా, మోడీ గారు ఒకవేళ ఏపీకి వెళ్ళినా, ఆ వెళ్ళిన మరుసటి రోజు ఈడీ అక్కడికి వెళ్ళడం, ఏదో ఒక కేసును తవ్వడం ఎలా జరుగుతుంటారు? అది ఇప్పుడు మోడీ గారు ఒక 30 సార్లు అనుకోండి, ఎప్పుడో ఒకసారి కోయిన్సైడ్ కావచ్చు, రావడం మోడీ గారు వచ్చిన ప్రతిసారి ఈ ఏజెన్సీ సెంటర్ చేసి రావండి, జరగలేదు. వాటి ప్రోగ్రామ్, వాటి షెడ్యూల్ వాటికి ఉంటుంది. మోడీ గారి ప్రోగ్రామ్, మోడీ గారి షెడ్యూల్ ఉంటుంది. ఆ 30 సార్లు ఒకసారి 2 సార్లు కొంత కోయిన్సైడ్ కావచ్చు. దాన్ని పట్టుకొని ఏంటంటే కోడి గుడ్డుకు ఆ ఈగ ఉంది, గుడ్డు పెట్టినప్పుడు అది వచ్చినా కానీ ఆ ఈగ ఎందుకు ఉందంటే ఆ గుడ్డుకే మొలిచింది ఈగ అని ఆర్గ్యుమెంట్ చేసే వితండవాదం చేస్తే ఎంతవరకు ఏం చేయొచ్చు? నిజాలు మాట్లాడాలి. ఇప్పుడు ఈయన బిడ్డ దొంగతనం చేసి లిక్కరు సారా కుంభకోణం చేసి అందులో పాత్ర అది జైల్లో కూర్చుంది. అది కడుపుమంట ఆ పేరు తీయలేక, అది ఏంటంటే ఆయన లిక్కర్ కేసు కానీ కవిత పేరు తీయలే అసలు. చేవెళ్ళ మీటింగ్లో ఆ ముచ్చట తీయకుండా మోడీ వస్తే ఈడీ వస్తే ఇట్లా ఆ కసి కడుపులో బాధ కసినంతా ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో నిజం లేదు. రైట్ అండి, ఓకే. శివకుమార్ గారు, మరి మీరు ఎలా స్పందిస్తున్నారండి? మరి మొత్తానికి 1,30,000 మందికి మేము దళిత బంధు ఇచ్చాం కాబట్టి ఇదే దళిత బిడ్డలతోటి మేము అంబేద్కర్ స్టాట్యూ దగ్గర దీక్ష కూడా చేయబోతున్నాం అంటూ కేసీఆర్ గారు మరి సవాల్ విసరడం జరిగింది. దీన్ని మీ ప్రభుత్వం తీసుకుంటుందా, కాంగ్రెస్ ప్రభుత్వం? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయ అదాలత్లో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు రేపు పార్లమెంట్ ఎలక్షన్ జరిగిన తర్వాత నేనేదో పార్టీ మారుతా లేకపోతే ఇంకెవరి, నేను స్వయం కృషితో పైకి వచ్చిన వాడిని. ఖచ్చితంగా మోదీని నేను గెలవడం ఏంటంటే ఒక ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులకంతా ఒక పెద్దన్న అన్న ఒక ఉద్దేశంతో బడాబాయ్ అని మాట్లాడడం జరిగింది. అది కూడా వయసులో పెద్దోడు కాబట్టి బడాబాయ్ అనడంలో తప్పు లేదు. ఆ రకంగా ఆయన మాట్లాడడం జరిగింది. అదే కాకుండా నేను ఈరోజు ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వాడిని. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా నేను రాష్ట్రానికి ఉన్నాను. ఈరోజు నేను ఏదో పార్టీలో కలవడం కానీ లేకపోతే అటువంటి ఉద్దేశం నాకు లేదు. రెండోది, నేను ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా కంప్లీట్గా ప్రజలకు నేను చేస్తానని చెప్పి ఆయన కళాఖండిగా చెప్పడం జరిగింది. ఏదైతే ఢిల్లీలో జరిగిన న్యూస్లో అది ఆప్కి అదాలత్లో ఆయన ఓపెన్గా మళ్ళీ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక కింది స్థాయికి కష్టపడి కూడా వచ్చిండు, కష్టం నష్టం కూడా ఆయన కూడా ఎదుర్కొన్నాడు. ఇదే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి బిడ్డ ఎంగేజ్మెంట్ ఉందంటే కూడా ఆయన తీసుకుపోయి జైలు వేసిండు. ఆ రకంగా ఈరోజు ఈయన ముఖ్యమంత్రి అయిండు. అవసరం అనుకుంటే కక్ష సాధింపు అంటే వితిన్ నో టైంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా వేరే విషయాల్లో ఎక్కడైనా సరే కేసీఆర్ అండ్ కో అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయినా అందరినీ కూడా వేయొచ్చు. కానీ ఆయన ఒకటే మాట మాట్లాడడం జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాకు ఒక ఉద్దేశపూర్వకంగా ఖచ్చితంగా నాకు ఒక పట్టం కట్టినరు, అది ఖచ్చితంగా నేను అది నిరూపించి చూపిస్తా, ఖచ్చితంగా ప్రజలకు నేను మంచి చేస్తా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను చేస్తానని చెప్పిన వాగ్దానాలన్నీ నేను పూర్తి చేస్తా అని చెప్పి కళాఖండిగా చెప్పడం జరిగింది. రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత అది పార్లమెంట్ ఎలక్షన్ ఏం జరుగుతుంది, మేము అనుకున్న సీట్లు వస్తాయా, బీజేపీకి వస్తాయా లేక బీఆర్ఎస్కి వస్తాయా? ఇప్పుడు జనరల్గా రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంది. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా నమ్ముతున్నారు. బీజేపీది కొంచెం యాంటీ టెండెన్సీ 10 సంవత్సరాలది కూడా ఉంటుంది కాబట్టి ఆరు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలుస్తుంది. కేసీఆర్ అన్న మాటకి ఒకవేళ ఆయనకు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకే ఎత్తేసిన కేసీఆర్ ఈరోజు ధర్నా చేస్తుండే వెల్కమ్, మేము ఖచ్చితంగా ధర్నా చౌక్ ని మళ్ళీ రీఓపెన్ చేసినాము, వాళ్ళే వచ్చి ఆ ధర్నా చౌక్ ఇప్పుడు మీరు నెగటివ్ టెండెన్సీ గురించి మాట్లాడారు కదా, నెగటివ్ టెండెన్సీ ఇప్పుడు నడుస్తుంది నడుస్తున్నారు కదా, మరి ఆల్రెడీ ఇప్పుడు మీరు గెలిచిన ఉత్సాహంతో ఉన్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ఉత్సాహంతో ఉన్నారు, ఇదే ఉత్సాహంతో మరి ఇచ్చిన హామీలు కూడా మరి కొంత మాత్రమే అమలు చేశారని వాళ్ళు అంటున్నారు. ప్లస్ ఇదే ఉత్సాహంతో మీరు వెళ్తే మీకు ఓట్లు పడతాయా, పార్లమెంట్లో రేపు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారా అన్నది కూడా మరి ఒకటి వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్లో. ఎంతవరకు నిజం అంటారు?
రేపు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పినాను 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో ఏవైతే వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. ఇంతకుముందు మన రామరెడ్డి గారు అన్నారు. అంటే ఎండగట్టడం అంటే మరి ఇప్పుడు ఇంతకుముందు కరీంనగర్లో కానీ లేకపోతే ఇంకొక సభలో కానీ మరి కేసీఆర్ గారు మరో 15 రోజుల్లో మీకు మేడిగడ్డ కాలుష్యం గురించి రిపోర్ట్ ఇస్తాను, బయట పెడతాను, ఉతికేస్తాను, ఆరేస్తాను అన్నారు. మళ్ళీ ఇంకొక కరీంనగర్లో జరిగినప్పుడు నెక్స్ట్ మళ్ళీ చేవెళ్ళలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ మీటింగ్లలో నెల రోజులు గడుస్తున్నాయి, 15 రోజులు అన్నారు, నెలలు గడుస్తున్నా కూడా కాంగ్రెస్ కామ్గా చూస్తుంది కానీ దాని గురించి మరి వ్యాఖ్యలు చేయట్లేదు. ఎలా తీసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారులకు అప్పచెప్పింది. ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. అక్కడి నుంచి కూడా అధికారులు వచ్చి చెకప్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఖచ్చితంగా దానికి బాధ్యులైన వారు ఆల్రెడీ కౌబాయ్ లాగా హ్యాట్ పెట్టుకొని నేనే కుర్చేసుకొని కూర్చుంటా అన్న కేసీఆర్కి రేపు ఖచ్చితంగా వచ్చిన రిపోర్ట్ని బట్టి ఆయన ఖచ్చితంగా లోపల పోతాడు. మా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ముందే చెప్పిండ్రు, ఖచ్చితంగా నీకు చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, నువ్వన్నా నా బిడ్డ ఎంగేజ్మెంట్ అప్పుడు నన్ను జైల్లో పెట్టిను, రేపు నీ కొడుకు బిడ్డ అందరు కూడా ఒకటే దగ్గర ఉండరు, నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పడం జరుగుతుంది. ఏంటండి రామరెడ్డి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 5,000 కోట్ల రూపాయలను కోసేసుకున్నారు, గుంజేసుకున్నారు, తీసేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నష్టం 30,000 కోట్ల రూపాయలు మిగిల్చారు నాకు రాష్ట్రానికి అంటూ కూడా కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్య ఇందులో నిజం ఉందంటారా? బీజేపీ నిజంగానే 5,000 కోట్లు వెనక్కి తీసుకుందా, గుంజుకుందా, ఏం జరిగిందంటారు? కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెనుకకు గుంజుకోవడం వేరే పాట ఉండదు. కేంద్రం ఇచ్చిన కొన్ని స్కీమ్లలో కేంద్రం కొంత షేర్ ఉంటుంది, వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వనప్పుడు అది మురిగిపోయి వాపసు వెళ్ళిపోతాయి. దానికి పూర్తి వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వందే. కాకుండా ఇంకోటి తర్వాత ఈ మెడికల్ కాలేజెస్ దేశవ్యాప్తంగా 150 దాదాపు 200 మెడికల్ స్థాపించారు. అప్పుడు రాష్ట్రాలకు లెటర్ రాసింది, మీ రాష్ట్రాల్లో ఏ జిల్లాలో మెడికల్ కాలేజ్ లేవో ఆ జిల్లాల పేరు ప్రపోజల్ పంపించండి, మేము శాంక్షన్ చేస్తాం, ఏర్పాటు చేస్తామని. కానీ కేసీఆర్ ప్రతి దగ్గర ఏంటంటే చాలా వరకు రాజకీయంగా బీజేపీ బలపడం తెలిసినప్పటి నుంచి రాష్ట్రానికి నష్టమైన పర్లేదు, బీజేపీకి మంచి పేరు రావద్దని మెడికల్ కాలేజీలు ఉన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు హైదరాబాద్నే, కరీంనగర్, ఖమ్మం, కరీంనగర్లో మన ఈ ఫేమస్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్, ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజ్, ఇవన్నీ ఉన్న ఆ కాలేజీల పేర్లు ఒక జిల్లాల పేరు పంపిస్తే ఆల్రెడీ ఉన్న జిల్లాలకు మేము ఇవ్వలేం కదా, లేని జిల్లాలకు పెడతా ఉన్నాం కదా, వీటికి ఇవ్వమని చెప్తే ఇగో మాకు అన్యాయం చేసారు, దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలకు ఇచ్చారు, మాకు ఇయ్యాలంటే రాకూడదని నువ్వు కుట్ర చేసేవి. ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం రైతుల పంట కోసము ఇంప్లిమెంట్ చేయబట్టి ఆయుష్మాన్ భారత్ పథకం చేస్తే కొన్నేళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆరోగ్యశ్రీ ఏమైతే, ఆయుష్మాన్ భారత్ ఏమైతే, కరోనా సమయంలో ప్రజలు మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ బలి చేస్తే నువ్వు కేసీఆర్ ఘోరంగా బలి చేసి, ఆరోగ్యశ్రీలో ఇది లేదు, కరోనా లేదు, కరోనా రోగం ట్రీట్మెంట్ ఉన్న ఆయుష్మాన్ భారత్ తీసుకోలేదు. కాబట్టి ఈ విధంగా ప్రజలను మొత్తం దోపిడీ చేసింది కేసీఆర్. రాజకీయ గారడి మాటలతోటి బీజేపీని బదనాం చేసే కుట్రలు చేస్తుంది తప్ప ఇందులో ఎక్కడ మోడీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి తేడా చూపించలేదు. వెస్ట్ బెంగాల్ ఎప్పుడు మాత్రం దర్శనాత్మక మా కార్యకర్తలు చంపారు, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఈడీ మీద దాడి చేశారు, ఎన్ఐఏ మీద కూడా దాడి చేశారు కూడా. అయినా ఆ రాష్ట్రానికి 20 లక్షల ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ శాంక్షన్ చేసింది, ఎందుకంటే అప్లై చేశారు, కరెక్ట్ ఇచ్చారు. ఇక్కడ 2015లో 200 లక్షల ఇళ్ళు ఇస్తే శాంక్షన్ మళ్ళీ అప్లై చేయాలి. వీళ్ళు 9 ఏళ్లలో వీళ్ళు మళ్ళా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళకి అప్లై చేయలే. అప్పుడు ఇచ్చిన 4,400 కోట్లు ఇచ్చారు, అది 12,000 కోట్లు హడుకొని లోన్ తీసుకుంటారు. ఇవి తీసుకుంటారు కానీ ఆ ఇండ్లు కూడా కట్టలేదు. బద్నాము కేంద్రం ప్రయత్నం, పచ్చి అబద్ధాలు. కేసీఆర్ మోడీ ప్రభుత్వం ఎక్కడ పాఠశాల చూపించలేదు. 10 లక్షల కోట్లు తెలంగాణ ఖర్చు పెట్టింది, 3,60,000 4 లక్షల కోట్లే ఆదాయం వస్తే ఏదైతే మనం కేంద్రం అప్పుడు పెంచిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 67 ఏళ్లలో తెలంగాణ నేషనల్ హైవేస్ అయితే 2,500 కిలోమీటర్లు, ఈ 9.5 సంవత్సరాలు ఇంకా అదనంగా 2,500 కిలోమీటర్లు, రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు మన ఎలివేటెడ్ కారిడార్స్, ఎక్కడ చూసినా ఊళ్ళో జరిగే సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్ల కాంచి శ్మశాన వాటికలు, రైతు వేదికలు అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నిధులే. గ్రామ పంచాయతీ బిల్డింగ్ల కాంచి 22 ఎయిమ్స్లో 20 బీజేపీ ఏర్పాటు చేసింది. వాజ్పేయి గారి టైంలో 16, మోడీ గారు 14. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒక్కటే ఎయిమ్స్, రెండిట్లో ఢిల్లీ ఎయిమ్స్ కూడా రాజ్ కుమారి అమృత్ కౌర్ గారు వారి సొంత డబ్బులతో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక్క ఎయిమ్స్ రాయబరేలీ సోనియా గాంధీ కాన్స్టిట్యూన్స్ లో ఆమె గెలవాలని ఏర్పాటు చేసింది. ఇంకా ఎక్కడ ఇది వాళ్ళు వైద్యం పట్ల వాళ్ళు చూపించేసేత మోడీ గారు 14 ఎయిమ్స్, వాజ్పేయి గారు 6 ఎయిమ్స్. ఇది ఈ విధంగా విద్యా వైద్యం విషయంలో బోడిపోటు చేసింది. కేసీఆర్ చెప్పేదని పచ్చి అబద్ధాలు. ఇంతకుముందు చెప్పారు కదా,
ఎలుకలు తిన్న పిల్లి తీర్థాలు ఆ విధంగా మా తయారయ్యండు. తెలంగాణ ఎవ్వరు నమ్మట్లేదు. ఆయన మాట్లాడుతుంటే కొంత ఓసారి ఇంకా బూతులు వస్తాయి కాబట్టి నవ్వుకుంటున్నారు. ఇక ఎట్లాగో చచ్చిపోయిన పేరే అంటారు కదా, ఆ విధంగా ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా ఇంతకుముందు 37% ఓట్లు వచ్చినాయి, 39 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పార్టీ అపోజిషన్ కాంగ్రెస్ కానీ బీజేపీ ఛాలెంజ్ చేస్తుంది. ఒక్క సీటు గెలుచుకొని చూపించు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తుంటే దాన్ని కౌంటర్ ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. ఒక్క సీటు గెలిచే నమ్మకం లేదు. ఇంతకుముందు మన శివకుమార్ గారు అన్నట్టు పోటీ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. కేసీఆర్ మధ్యన అమ్మట్లతో ఉంటుంది కదా, ఆ జోకర్ లాగా ఎలక్షన్లో పనిచేస్తాడు. కేసీఆర్ని ఎవరు నమ్మట్లేదు, పోటీలో లేదు తెలంగాణలో. రైట్ అండి, ఓకే. శివకుమార్ గారు, మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నవన్నీ ఒడగొడుతున్నారు, అడ్డగోలుగా హామీలు ఇస్తున్నారు. అదేవిధంగా మరి కరెంటు ఇవ్వట్లేదని, 500 రూపాయల ఆ బోనస్ కూడా ఎగనామం పెట్టారని, పంగనామాలు పెట్టారని రాష్ట్ర ప్రజలకి మొత్తం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి ఏమంటారు ఈ యొక్క వ్యాఖ్య మీద? కేసీఆర్ గారికి ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత ప్రజలు కానీ, లేకపోతే రైతులు కానీ, లేకపోతే కరెంటు కానీ వీటి మీద ఆయనకు ఒక అధికమైన ప్రేమ చూపిస్తుండు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 3 నెలలు దాటి 4వ నెలకు పడిండు. 4 నెలల్లో 4 నెలలు మొత్తానికి వీళ్ళు ఖజానా ఖాళీ పెట్టిండ్రు. ఉన్న మంత్రిత్వ శాఖలంతా ఎక్కడ దొక్కడ గొర్రెల కాడ తీసుకో, లేకపోతే కాళేశ్వరం తీసుకో, ఇక్కడ కాకతీయ తీసుకో, ప్రతి దగ్గర కూడా కమిషన్లతోని కుళ్ళగొట్టేసిండ్రు. ఎక్కడ కూడా ఖజానా ఖాళీ చేసి కనీసం ఏమన్నా ఖజానాలో ఉంది అని కూడా ఖాళీ కుండలు చూపించిండ్రు. అటువంటి దాంట్లో వీళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం, రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఖజానానే ఖాళీ చేసిండ్రు. ఇదే 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు మీ దగ్గర మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండే. ఈరోజు మీరు అప్పుల రాష్ట్రం చేసిపోయినరు. ప్రతి ఒక్క తలకాయ మీద 1,20,000 1,50,000 రూపాయల అప్పు ఈరోజు మీరు చేసిపోయినరు. దానికి 4 లక్షల అప్పు ఉంది ఒక్క తలకాయ మీద. ఓకే, ఇంకా పెరిగిపోయింది. ఆ రకంగా ఆలోచిస్తే ఈ కాళేశ్వరంది కనీసం 2 TMC వాటర్ కూడా రాదు. దానికి కరెంటు బిల్లు మోత ఈరోజు ఎంత కడుతున్నాం వడ్డీ పరంగా అనేది ఒక్కసారి కేసీఆర్ ఆలోచించాల. నువ్వు ఏదైతే కాళేశ్వరం అనే కకృతి పడి నేను ఒక కౌబాయ్ లాగా హ్యాట్ పెట్టుకొని నేనే కూర్చేసుకొని స్పెషల్ ఇంజనీర్గా చేస్తాను. ఈరోజు కాళేశ్వరం సబ్జెక్ట్ వస్తే ఇంజనీర్లకు తప్పిదాము అది ఒక్కటి పట్టుకొని చూస్తున్నారంటే, స్పెషల్ ఇంజనీర్ నువ్వే కదా. కౌబాయ్ లాగా హ్యాట్ పెట్టుకొని పోజులు కొట్టి కూర్చేసుకోండి, మాట్లాడితే నేను కూర్చేసుకొని నేనే కూర్చొని నేనే వాస్తా అంటాడు. రైతులకు ధాన్యం కొంటూ అన్ని ఫ్రీ అన్నాడు. ఇప్పటి వరకు ఏమైనా ఇచ్చిండా? ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం పోయే వరకు కూడా ఆయన ఇచ్చింది ఏం లేదు. మొత్తానికి ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మాట్లాడడానికి అసలు ఆయన అర్హత లేదు, ఆయనకు హక్కు కూడా లేదు. ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రజలకు ఏమన్నా అవసరం ఉంటే చూస్తారు. మీ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఇది ఒక కొత్త వంక పెట్టుకొని, లేకపోతే నేను దళితులకు దళిత బంధు ఇచ్చే వరకు నేను అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను వచ్చి దీక్ష చెయ్యి, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేస్తావా? లేకపోతే మొన్న రీసెంట్లీ బీజేపీ వాళ్ళు కూడా కలెక్టర్ ఆఫీస్లో మేము ధర్నా చేస్తామంటే ఎక్కడ కూడా పోలీసు వాళ్ళ దగ్గర ఉండి ధర్నా చేయించడం జరిగింది. మీలాగా నీ ప్రభుత్వం లాగా ఎవరన్నా ధర్నా చేస్తుంటే వాళ్ళ ఇంటికాడ పోయి వాళ్ళని ఇంట్లోకి బయటికి వెళ్ళనియకుండా హౌస్ అరెస్ట్ చేయడము, లేకపోతే ఇంట్లోకి పట్టుకపోవడం అట్లేం చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మొత్తానికి ప్రజలకు ఏదైతే ప్రజాపాలన అనుకున్నామో ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే పాలననే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది. ఇచ్చిన హామీలు మటుకు కంపల్సరీ ఫుల్ఫిల్ ప్రజలకి మేలు చేస్తామంటున్నారు కదా. దాదాపు 420 వాగ్దానాలు మీరు ఇచ్చారట. మరి చేవెళ్ళ సభ ముఖంగా అందరికీ చెప్పడం జరిగింది. 420 హామీలలో మరి మీరు అమలు పరిచేవన్నీ, పక్కన పెట్టేవన్నీ ఏమంటారు? 6 గ్యారంటీస్ లో మహిళలకు ఒకటే అమలైందండి. ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ అనేది అమలాలేదు, కానీ ఆర్టీసీకి డబ్బులు పోవట్లేదు స్టేట్ గవర్నమెంట్. ఇంకా మొన్న బడ్జెట్ ఇచ్చింది కదా, పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది ఆర్టీసీకి. ప్రజలు ఎవరైతే పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నంటే 20,000 కోట్ల మంది ప్రయాణం చేసిందండి ఆర్టీసీలో. 20,000 కోట్ల జనాభా ఉందా? లేకుంటే తెలంగాణ జనాభా ఎన్నిసార్లు ప్రయాణం చేసి 20,000 కోట్ల మహిళలు? అంటే రామరెడ్డి గారు ఏదైతే 0 టికెట్ కొడుతుండ్రు కదా, ఆ 0 టికెట్ కౌంట్ చేస్తే అంటే ప్రజలు ఎట్లయిపోయిందంటే ఉచితం అనేది ఏదైతే కేసీఆర్ స్టార్ట్ చేసిండో ఆ ఉచితంలో ప్రజలు మునిగిపోయిండ్రు. ఈ రోజు ప్రజలు కూడా కొంచెం అంటే అడిగే ప్రశ్న ఏంటంటే 420 అదే హామీలు ఇస్తాను కదా, మరి అవి 420 అంటే 420గా మిగిలిపోయాయి. మరి వాటిని ఏం చేస్తారు కాంగ్రెస్ చెప్పండి. దుర్గా గారు నేను ఒకటే చెప్తున్నా, 6 గ్యారంటీలలో ఒక్కొక్క గ్యారంటీ కింద కొన్ని అంశాలు ఉన్నాయి.
అట్లా ఆలోచిస్తే ఈ 6 గ్యారంటీల కింద టోటల్ గ్యారంటీస్ లో అవి అంశాల వారీగా కిందికి వేయడం జరిగింది. అవి టోటల్ గా దాంతో పోల్చుకున్నట్లయితే మనం ఆడపిల్లలు కూడా మీరు స్కూటీలు ఇస్తామన్నారు చెప్పారు కదా, మరి అదేమైంది మరి స్కూటీ? అదే ఇప్పుడు ఎవరైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఇస్తామని చెప్పడం జరిగింది, దాని ఇప్పుడు దాని సేకరణ అయితే కావాలి కదా. ఎంతమంది ఆ ఏజ్ లిమిట్స్ లో కాలేజ్ పోయేటోళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇంటర్మీడియట్ కాలేజా డిగ్రీయా వాళ్ళు ఏమన్నా అవైతే అంకణాలు అయితే కావాలి కదా. అవి చేయడం జరుగుతుంది. అవి అయిన తర్వాత ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓపెన్ గా హైకమాండ్ ఎవరైతే సోనియా గాంధీ గారు వాళ్ళు వచ్చినప్పుడే ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ వెనకకు పోయేది లేదు. ఖచ్చితంగా ఏదైతే మహిళలకు ఏదైతే స్కూటీ ఇస్తారో ఆ స్కూటీ మటుకు ఖచ్చితంగా ఇస్తారు. రైట్ శివకుమార్ గారు, ఇప్పుడు అదే విధంగా మరొక ప్రశ్న కూడా చెప్పండి. మరి ఈ 10 ఏళ్ల కాలంలో నేను అన్ని వర్గాల వారిని అన్ని కులాల వారిని కడుపులో పెట్టుకున్నాను అంటున్నారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ బయట పెడుతుందా? మీరేమంటారు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో వండుకొని, అంటే ఫామ్ హౌస్ లో కడుపులో, అంటే అది ఒక ఛానల్ ఏదో మాట్లాడుతూ కోడి పిల్లలని నేను ఏమంటే రెక్కల కింద కప్పుకున్నా అంటుండు. ఆయన కోడి పిల్లలు కాదు, కనీసం వచ్చిన మంత్రులను కూడా 6 గంటలు 7 గంటలు నిలబెట్టుకొని ఇప్పుడు కలవడుపు అంటే మంత్రులు కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయనేది మన మీడియా సాక్షిగా ఎంతో మంది చెప్పడం జరుగుతుంది. ఆయన ఎవరిని కడుపులో పెట్టుకోలేదు. మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు దాచుకోవడానికే ఈ 9.5 సంవత్సరాలు గడిపిండు. దాంతో ఇప్పుడు మొన్న గొర్రెల సబ్జెక్ట్ లో కూడా ఆలోచిస్తే ఒక బండి మీద 100 గొర్రెలు తీసుకుపోయినంట. ఎట్లా తీసుకుపోయినారు? ఓకే, ఎస్ రామిరెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు రైతులకు మీటర్లు బిగించమని చెప్పేసి మీ మోడీ గారు చెప్పారట. మరి ఈయనేమో నేను మీటర్లు బిగించలేదు కాబట్టి రైతులను కొంత నేను కవర్ చేశానంటున్నాడు. రేపొద్దున బీజేపీ వాళ్ళు వచ్చి ఓటు అడగడానికి వస్తే మరి మీటర్లు అడిగారు కాబట్టి, మీటర్లు పెట్టమన్నారు కాబట్టి మీటర్ బదులు మీరు గుద్దులు గుద్దండి, ఓట్లు వేయకండి అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. రేపు మీకు ఓట్లు పడబోతున్నాయా? ప్రజల యొక్క ఓట్లు అనే గుద్దులు పడబోతున్నాయా? కేసీఆర్ మాటలను ఎవరు పట్టించుకోరండి. కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే డిస్కమ్లను ముంచుతున్నాయి కొన్ని రాష్ట్రాలు. ముఖ్యంగా ఇది రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినామని లెక్క లేకుండా, ఎంత ఇష్టం లెక్క చూపకుండా, ఏదో కొన్ని సబ్ స్టేషన్లలో డేటా తీసుకొని ఎక్కడ ఎక్కువ వాడకం జరుగుతుందో అవి తీసుకొని రాష్ట్రం మొత్తం ఇదే వాడకం జరుగుతుందని దొంగ లెక్కలు చెప్పి ప్రైవేట్ వాళ్ళు అయితే విద్యుత్ అమ్ముతారో వాళ్ళ దగ్గర కొన్నది తక్కువైనా ఎక్కువ కొన్నామని అవినీతి కోసం వాళ్ళ నుంచి వచ్చే కమిషన్ల కోసం దొంగ లెక్కలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అంటే మీరు ఫ్రీగా ఇవ్వండి రైతులు ఉచితంగా, కానీ లెక్క చూపించండి ఎంత ఇస్తారు. మోటార్ దగ్గర పెట్టమని మీటరు, మోటార్ మీరు ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టండి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎన్ని మోటార్లు పోనీ? 5 మోటార్లు పోనీయండి. ఒక ట్రాన్స్ఫార్మర్ మీటర్ పెట్టి రైతులకి ఇంత పోయింది, ఒక్కొక్కరికి ఎందుకు అవసరం లేదు. వ్యవసాయానికి వాడుకున్న కరెంట్ ఎంత, నువ్వు ఆ కరెంటు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇస్తున్నావు, ఆ లెక్క చూపించి డిస్కౌంట్ కాపాడితే మేము అధికంగా ఫైనాన్షియల్ గా మీరు డిస్కౌంట్ కాపాడి చేస్తే మేము ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తాము. మీరు అట్లా చేయకుండా మేము అడ్డగోలు దోపిడీ చేస్తా అంటే మేము అడిషనల్ హెల్ప్ ఇవ్వం, కంపల్సరీ పెట్టమలే. మీరు దాన్ని లెక్క చూపించి రైతులకు ఫ్రీగా ఇవ్వండి, చెప్పింది క్లియర్ గా. మీరు ఇచ్చే రైతులకే కానీ ఉచితాలు ఇవ్వండి, అది మీ విచక్షణ చెందింది, కానీ లెక్క ఉండాలి. లెక్క ఉండాలంటే ఏడో దగ్గర మీటర్ ఉండాలి. అలా పెట్టమంది తప్ప రైతులకు మీటర్ పెట్టాలి, రైతులను ఫ్రీగా చెప్పలేదు. ఈయన అబద్ధాలకు ఏంటంటే అంతులే అబద్ధాలు. నిజం ఎప్పుడు ఒకటే ఉంటుంది, నిజానికి ఛాయిస్ ఉండదు. నిజం ఇది గ్లాస్ అంటే గ్లాసు, ఈ అబద్ధం చెప్పాలంటే కోర్టు చెప్పాల్సి పేరు కేసు. అలాంటి అబద్ధాలు మాట్లాడితే ఏమైనా మాట్లాడతారు. మోడీ ప్రభుత్వం దేశం మొత్తం అన్ని వ్యవస్థలను దాన్ని అంటే మంచిగా మార్చి, ఎఫెక్టివ్ గా మార్చి, లాభాల సాటిగా నడిపించి దేశాలను, రాష్ట్రాలను, గ్రామాలను, జిల్లాలను అన్నిటి పటిష్టవంతంగా చేసే దాంట్లో సంస్కరణలో ఇది ఒక భాగం. దాన్ని విష ప్రచారం చేయడంలో దోపిడీదారులు అందరినీ తెలంగాణ బిడ్డలు కడుపు పెట్టుకుని కనుక తెలంగాణ పేద పెట్టుకోలే, తెలంగాణ ప్రజల సొమ్మును కడుపులో పెట్టుకుని ఆయన ఆ తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకొని తన కడుపులో పెట్టుకుంటుంది కేసీఆర్. తర్వాత కాంగ్రెస్ హామీల గురించి పచ్చి దగాకోరండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడి ఎలక్షన్ల ముందు వెంటనే మీరు బ్యాంకుకి వెళ్ళండి, 2 లక్షలు చేసుకోండి, నేను అధికారం రాగా December 9 అన్ని మాఫీ చేస్తా, 2 లక్షల వరకు చెప్పిండు. చేసిండా? తర్వాత ఇది రైతు బంధు తీసుకుంటే మీకు 10,000 వస్తుంది, నేను రైతు భరోసా ఇస్తా, వచ్చిన నెల లోపలే 15,000 వస్తుంది, ఇచ్చిందా? పెన్షన్ మీకు 2,000 వస్తుంది, అబ్బాయి తీసుకోకుండా మీకు నేను 4,000 ఇస్తాను, ఇచ్చిందా? ఇట్లాంటి 100 రోజుల్లో ఎన్ని మైనార్టీ కమిషన్, యూత్ మైనార్టీ అదే రకరకాల పేర్లు పెట్టి డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రకరకాల డిక్లరేషన్ పెట్టి ప్రజలకు అరిచేతిలో స్వర్గం చేయించి అధికారానికి ఎక్కి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో దోపిడీ రాష్ట్రం నిధులు లేవంటే నీకు తెలియదు. ముందు ఎన్టీ వాళ్ళు మొత్తం చేసారు. రాష్ట్ర పరిస్థితి ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉంది, మీరు హామీలు ఇచ్చారు, ఎట్లా చేస్తారంటే మాకు తెలుసు, మేము ఆదాయం పెంచాలని తప్పించుకున్నాడు. ఇప్పుడు
ఏంటంటే లోక్సభ ఎన్నికల వరకు మేకపోతు కన్నా భయంకరమైన గాంభీర్యం పెడుతున్నారు. ఓకే రామిరెడ్డి గారు, ఓకేనండి. శివకుమార్ గారు, ఇక చివరిగా మీరు స్పందించండి. ఇప్పుడు మరి ఒక అంకుశం కావాలి, ఒక హంటర్ కావాలి, అటువంటి వ్యక్తే ఇప్పుడు చేవెళ్లలో మేము కాసానిని నిలబెడుతున్నామంటూ కూడా మరి అక్కడ చెప్పడం జరిగింది. మరి మీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ అటు బీజేపీ అభ్యర్థి కానీ మరి ముందుండే అవకాశం ఉందా? విజయావకాశాలలో వెనకబడే అవకాశం ఉందా? మీరేమంటారు దానికి? ఆల్రెడీ కాసాని జ్ఞానేశ్వరరావు గారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండే, ఇప్పుడు ఆయన తీసుకొచ్చి వాళ్ళు చేవెళ్ళ క్యాండిడేట్ ని పెట్టడం జరిగింది. ఇప్పుడు గతంలో ఇదే కాసాని జ్ఞానేశ్వరరావు సికింద్రాబాద్ కెని అసెంబ్లీ కొట్లాడి పద్మారావు గారు గెలవడము, ఆయన సెకండ్ ప్లేస్ రావడం 33,000 79,000 పెద్దలకు వస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కాసాని మీకు చెవెళ్లలో పోటీ ఇవ్వబోతున్నారా లేదా అనేది నా సూటి ప్రశ్న. ఒకటి ఏమంటండి, కేసీఆర్ పరిస్థితి బాగలేదు. కేసీఆర్ ఎవరినైతే నిలబెడుతుండో చాలా జాగాల ఎంపీ మేము నిలబడము అని తిరస్కరించి వెళ్ళిపోవడం జరిగింది. ఇక కాసాని జ్ఞానేశ్వరరావు కొంచెం ఆయన ఉనికి ఉంది కాబట్టి ఆయన సరే నిలబడుతుంది. ఇది ఇంకోటి ఏమంటే ఇప్పుడు కేసీఆర్ నడిచే స్టైలు, కాసాని జ్ఞానేశ్వరరావు నడిచే స్టైల్ ఇద్దరు అన్నదమ్ముల్లాగా బాగుంది. వాళ్ళు రన్నింగ్ రేస్ పెడితే కూడా ఉరకలేని పరిస్థితి, మరి అలా ఆలోచించాల్సి ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తానికి మరి చేవెళ్ల సభలో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద అటు మోదీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద స్పందన తెలియచేయడం జరిగింది. మరి ముఖ్యంగా అండెం రామిరెడ్డి గారు, వీరు బీజేపీ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు, వారు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ డాక్టర్ శివకుమార్ గారు కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఏది ఏమైనా రానున్న పార్లమెంట్ ఎన్నికల బరిలో మరి నిలిచేదెవరు, నిలిచి మరి పోరాటంలో గెలిచేదెవరు, అదేవిధంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేది ఎవరు, సో గెలవబోయే గెలుపు గురాలు ఎవరు అన్నది ఆయా పార్టీలు చేసిన పని, చేస్తాము అన్న హామీలు, వాటి మీద పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంటుందన్న అంశాన్ని మరి నిపుణులు చెబుతున్న మాటగా తీసుకోవచ్చు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సమరడి స్వేచ్ఛకు సంకేతం.